వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రతినిధి దానికి సమాధానం చెబుతారు. బట్ అసలు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు. అంత బదులు ఏం చేయదలుచుకుంటే కేసు కూడా క్లోజ్ చేయమని ఇప్పుడు అచ్చగా మా చేతుల్లోనే ఉండి మేము చెప్పినట్టే జరిగేటట్టయితే ఏదో తొందరగా చేసి క్లోజ్ చేసి అని అనౌన్స్ కదా. అదే అంటే జగన్ మీద అట్లా జగన్ ని మీ కంట్రోల్లో పెట్టుకోవడానికి కేసు ఏమైనా వాడుకున్నారు? లేకపోతే ఎన్ని జగన్ మీద కేసులు లేవా? అది కూడా ఇప్పటిదాకా డిశ్చార్జ్ అవ్వలేదు కదా. అదే అది కూడా పెట్టుకోవడానికి ఎవిడెన్స్ అసలు అది అర్థరహితం. అవి అనవసరమైన మాటలు. మాకెలాగూ ఫుల్ మెజారిటీ ఉంది. సరే ఎవరన్నా వచ్చి మనకు సపోర్ట్ ఇస్తారంటే వద్దని అంత అవసరం లేదు. కొన్ని రాజ్యసభలో దానిలో తక్కువ ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన ఎవరికో ఇదైపోయి వాళ్ళకి బెండ్ అయిపోయి వాళ్ళకి అనుకూలంగా చేస్తారు అనేది కరెక్ట్ కాదు. అలాగా చేసేటట్టయితే ఈ కేసు ఇప్పటికీ ఇంత దూరం కూడా రాలేదు. సిబిఐని ఇంకా ముందే చేశారు కాబట్టి మీరు అన్నట్టు కేసుగా ఉంచుతూ ఈమె దాని ఆయుధంలాగా ఉపయోగించుకుంటాన్ని ఇవన్నీ అంత అవసరాలు లేవండి. అది కరెక్ట్. రైట్. హనుమంత్ రెడ్డి గారు ఏమంటారు? ముందుగా మీకు ప్యానెల్లోని సభ్యులకు అందరికీ నమస్కారం సార్. ఇందాక శాంతిప్రసాద్ అన్న గారు మాట్లాడుతూ అజయ్ కల్లం గారు చెప్పిన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకున్నారని చెప్తా ఉన్నారు. అజయ్ కల్లం గారు చెప్పింది ఏంటంటే, పేపర్ లో వచ్చిన స్టేట్మెంట్ నేను చూసిన తర్వాత నేను ఎక్కడా కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను ఎక్కడా సంతకం పెట్టలేదు. ఒక సిబిఐ అధికారి నన్ను వచ్చి క్వశ్చన్లు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను. ఆ సమాధానాలు తప్పుగా రికార్డ్ చేశానని ఏదైతే పేపర్ లో వచ్చిందో అదంతా తప్పుడు సమాచారం. నేను ఎక్కడా సంతకం పెట్టలేదు, నేను చెప్పినట్టుగా చెప్తున్న వార్తలు అవన్నీ తప్పు అని కోర్టుకి వెళ్ళారు. కోర్టులో ఆ విషయం పెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఇందాక శాంతిప్రసాద్ గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మరొక వెనక్కి తగ్గారనే విషయం చెప్పారు కాబట్టి ఆ విషయం క్లారిటీగా చెప్తున్నాను. ఇందాక సునీతమ్మ గారు ఏదైతే ఈరోజు చేస్తున్న ఆరోపణలలో గొడ్డలి కొనుక్కొని వచ్చి ఆ గొడ్డలతో నేనే ఏదైతే సీల్ వేసిన స్టాంప్ పేపర్ల కోసం వెతికాము, వివేకానంద రెడ్డి గారు ఏంటిరా వెతుకుతున్నారంటే స్టాంప్ పేపర్ల కోసం వెతుకుతామన్న తర్వాత వెతకద్దురా అని అంటే ఆ చేతి మీద నరికాను, నేనే నరికాను, గొడ్డలతో నేనే చంపానని చెప్పిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పింది. 4-5 రోజులు అంటే దస్తగిరి గారికి థ్యాంక్స్ చెప్పిన సునీతమ్మ గారు, అంటే తండ్రిని చంపిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పింది. మళ్ళా 4-5 రోజుల్లోనే కేసు విచారణ అంతా పూర్తయ్యే మర్డర్ కేసును 5 సంవత్సరాలుగా ఉంది అని చెబుతున్న సునీతమ్మ గారు 4-5 రోజులు కాదు 3 నెలలుగా చంద్రబాబు నాయుడు ఆమె ఎవరైతే థ్యాంక్స్ చెప్పిందో అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 3 నెలలుగా సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ 3 నెలలుగా ఏదైతే పెండింగ్ లో పెట్టి ఏ విధంగా చేశాడు ఏంటి అనే విషయం అది సునీతమ్మ గారికి తెలిసినా ఆమె ఏదైతే మాట్లాడిందో అదంతా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పింది. అంటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకు సహకరించిన వాళ్ళకందరికి థ్యాంక్స్ చెప్పింది. ఏదైతే 8 సంవత్సరాలుగా ఆమె ప్రశ్నించే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తున్నా. ఆమె ఏదైతే 8 సంవత్సరాలుగా తన తండ్రితో మాట్లాడకుండా ఉంటూ చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చి ఏం మాట్లాడింది, ఏం చేసింది, ఆ స్టాంప్ పేపర్లు ఏంటివి అనేది అడగకుండా ఎంతసేపు అవినాష్ రెడ్డి గారిని ఏదో దీంట్లో చేయాలనే ఆలోచనలలో ఆమె ఒక ఆలోచన పూరితంగా ఎవరికి తొత్తుగా మారింది, ఎవరు ఏంటి అనేది ఆమెను అడగలేరని అనుకుంటున్నాను.